అబ్బా! బగ 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 అంటే ఎర్రటి నిప్పు కణికలాంటి ఎండకు వామ్మా హగోరిస్తున్నాయి ఇలా మూగజీవులు. కానీ గా మూగజీవుల కోసము మరి మీరు ఏం చేయాలన్నది మన తెలంగాణ టీవీ చెప్పుకొస్తుందిలా. జర చూడు ఇనురి. ఉండడానికి గూడు లేదు, తినడానికి కూడు లేదు. ఉండడానికి గూడు లేదు, తినడానికి కూడు లేదు. ఆకలితో అలవాటించే రోజులు వచ్చేనా, తాగడానికి నీళ్ళు లేక అల్లాడిపోయేనా. మూగజీవుల గోస చూడరా, మూగజీవుల గోస చూడరా. తల్లడిల్లుతున్న ప్రాణాలు కానరా, తల్లడిల్లుతున్న ప్రాణాలు కానరా. ఇక ఈ ఎండలు పాడైపోను, ఈ ఎండలు రికార్డు స్థాయిలలో దంచి కొడుతుంటే ఇండ్లకి వెళ్ళి జనం బయటికి వెళ్ళే యాళ్ళ లేకుండా ఇగో ఈ రకంగా ఎండలు ఇర్రగా మరగా ఇయ్యర దంచి కొడుతుంటే పాపం మూగజీవులు వాటికి సరైన తిండి దొరకక, తాగుదామన్న నీళ్లు దొరకక ఉత్త పుణ్యానికి అన్యాలంగా నడువంతరంగానే జీవిస్తున్నాడనుల్లా మూగజీవులు. ఎందుకంటే మరి చిన్న చిన్న ఎండ, ఈ ఎండ పాడైపోను, ఈ వడదెబ్బ కొట్టి ఎక్కడికక్కడ మూగజీవాలు అతలాకుతలమయ్యి ఆగమాగం అవుతున్నాడనుల్లా. గందుకనే జర్ర మనుషులు మానవత్వంతో ప్రేమ, దయ, కరుణ చూపించి ఇండ్ల స్లాబుల మీద, సజ్జల మీద, కిటికీల మీద ఇగో ఈ రకంగా నీళ్ళ తొట్లు ఏర్పాటు చేస్తే మూగజీవులు వచ్చి నీళ్లు దాగి బతికే యాల ఉంది. కాబట్టి జర్ర ఇప్పటికైనా జనాలు కళ్ళు తెరిచి మూగజీవులను ఈ ఎండాకాలంలో ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుందిలా.